144 వచనం, 144 కీర్తన. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు, మా వీధుల్లో చొరబడటన ఉరకెత్తుటైనను లేదు. మా వీధులు అంటున్నాడు, మా వీధులు, మా ఎడ్లు గొప్ప బరువులు. కిందకు వచ్చినప్పుడు మా కొట్లు అన్నాడు. ఆ పైకి చూడండి అక్కడ మాటలు. 12వ వచనంలో మా కుమారులు అన్నాడు. యవన కాలం మంది ఎదిగిన మొక్కలు అని చెప్తున్నాడు. మా కుమారులు, మనం ఎలా ఉండాలంటే, మన కుమారులంట ఎట్టుండాలి? ఎదిగిన మొక్కలు అన్నాడు. మా కుమార్తెలు నగరునకు చెక్కబడిన, చూడండి అంటున్నాడు, మా కొట్లు అంటున్నాడు. మా కొట్లు నింపబడ్డాయి, మా గొర్రెలు, మా పొలాలు, తర్వాత మా వీధులు, మా చూసారా? క్రైస్తవ గృహాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. మా వీధులండి, ఇది మా వీధి అండి. మా బిడ్డలు పిల్లోడు బాగా చదివే పిల్లోడు అనుకున్నాను నేను. ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం చూశాను. వాడు డ్రగ్కి అలవాటు పడిపోయి ఇంజక్షన్ వేసుకోవడం మొదలుపెట్టినట్టున్నాడు. మొన్న ఒక వారం క్రితం నాకు అర్ధరాత్రి ఫోన్ చేశారు. వాడు ఆ డ్రగ్ ఇంజక్షన్ ఎక్కించుకుంటా నరం దొరక్క, మీరు ఇట్లా పల్స్ చూస్తే కొట్టుకుంటారు చూడండి, రేడియల్ ఆర్టరీ అంట, దానికి ఎక్కిచ్చేసాడు. ఒకదానికి వెళ్ళి చౌదానికి కుళ్ళిపోయి ఏళ్ళు కుళ్ళిపోయినాయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఇక్కడ లాభం లేదు, ఏళ్ళు తీసేయాలంటే నేను వేరే డాక్టర్తో మాట్లాడి గుంటూరు పంపించాను అర్ధరాత్రి. ఆ డాక్టర్ అప్పుడే పాప ఊరు బయలుదేరుతున్నాడు, ఆయన ఒక్కడే చేస్తాడు ఆపరేషన్. అది ఎట్టో ఆయన రిక్వెస్ట్ చేసాం, ఇట్లానే ఆయన ప్రయాణం అనుకొని తీసుకురమ్మన్నాడు. పంపించాను అర్ధరాత్రి 2 గంటలకి. ఆయన ట్రీట్మెంట్ చేశాడు. అయితే ట్రీట్మెంట్ చేశాడు, ఏళ్ళు కుళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏళ్ళు ఊడిపోతాయి, వచ్చేస్తాయి, ఏళ్ళు ఉండవు, ఊడిపోతాయి. అయితే వాడు భరించలేకపోతుంది. వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది వాడిని. వాడితో మాట్లాడుతున్నాను. ఆ పిల్లోడు వెనక ఇంకొకడు ఉన్నాడు. వాడిని తిట్టాను, నేను అరిశాను. ఇంకా నేను మొత్తం వేసుకొని ఇంజక్షన్లు వేసుకొని అంటున్నాడు. సరే వాడితో మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆ వెనక్కున్నవాడు, అన్నా నేను 8వ తారీఖు యుఎస్ వెళ్తున్నాను, నేను ఇంటికి వచ్చి ప్రేయర్ చేయించుకోవాలన్నా, యుఎస్ నాకు ఎంఎస్ సీట్ వచ్చింది, నీ చేత ప్రేయర్ చేయించుకొని వెళ్తానన్నా అన్నాడు. అని ఇంకొక మాట అన్నాడు, అన్నా ఇందాక అబ్బాయికి ఏమైంది అన్నాడు. విన్నావుగా అంటే, మేమిద్దరం క్లాస్మేట్స్ అన్నా. వాడు డ్రగ్స్కి అలవాటు పడిపోయి పతనం అయ్యాడు. ఇంకొకడు లేవనెత్తబడి ఎక్కడికి వెళ్తున్నాడు. నాకు దుఃఖం వేసింది. వాడే బాధపడ్డాడు. 2 జీవితాలు, ఒకే వయసు, ఒకే ప్రాంతం. జాగ్రత్త, మీ బిడ్డలో జాగ్రత్త ఉండాలి. నిజంగా ఆలోచించినప్పుడు ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? మెరుగైన అవకాశాలు వాడికే ఉన్నాయి. మొత్తం మందికి అలవాటు పడినడుకున్నాయి మెరుగైన అవకాశాలు చదువుకోవడానికి. వీడికి లేవు. లేని చోట చదువుకొని ఎదిగి అమెరికా పోతున్నాడు రేపు 8వ తారీఖున. భక్తిలో ఎదిగి, విశ్వాసంలో ఎదిగి. ఇంకొకడు మొత్తం ముందుకు అలవాటు పడే పతనమయ్యి ఏళ్ళు పోగొట్టుకునే స్థితికి వచ్చాడు. జాగ్రత్త, మన కుమారులు, మన కుమార్తెలు, మా కొట్లు, మా వీధులు. ఎంత బాగా చెప్తున్నాడు. చెప్పాలి మనం అలాగా. ఇది మా వీధండి, వీళ్ళు మా పిల్లలండి, మా కుమార్తెలండి, మా కుమారులండి, వీళ్ళు మా కొట్లు, మా గదులు జ్ఞానంతో నింపబడ్డాయి. చెప్పాలి కదా మరి. అలాగా ధరిస్తున్నామా? ఆ సాక్ష్యం కలిగి ఉన్నామా? 2 జీవితాలు కళ్ళ ముందండి. నాకు బహుదుఖమైంది. నాకు నిజమే కదా. నాకు ఎప్పుడైతే అన్న మా క్లాస్మేట్ అన్నవాడు, వాడు నా కళ్ళు చూసి ముఖం తిప్పుకున్నాడంటే, ఏం చూస్తాడులేరా, సిగ్గై ఉంటుంది వాడిని చూసి. వాడు నేను చూసి సిగ్గై ఉంటుంది వాడికి, అందుకే వాడు నీతో మాట్లాడలేదు. నిజమే కదా. ఎంత బాగా చెప్తున్నాడు ఈ కీర్తనకారుడు. మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎట్టెట్ట ఎదిగిన మా కుమార్తెలు నగరునకు చెక్కబడిన మా అని చెప్తూ మా వీధులు అంటున్నాడు. మా వీధుల్లో పాపానికి తావులేదు, మా వీధుల్లో డ్రగ్స్కి తావులేదు, మా వీధుల్లో అల్లరికి తావులేదు, మా వీధుల్లో డ్యాన్సులు లేవు, మా వీధుల్లో అల్లరిచిల్ల ఆటపాటలు లేవు. మా వీధుల్లో క్రమం ఉంది, మా వీధుల్లో పద్ధతి ఉంది, మా వీధుల్లో పాటలు ఉన్నాయి, మా వీధుల్లో సువార్త ఉంది, మా వీధుల్లో దేవుని మాటలు ఉన్నాయి. మా వీధులు ఇక్కడ అల్లరి చిల్లర మాటలకి తావే లేదు. అలా అవ్వాలి మన వీధులు 144 కీర్తనలాగా.
వింటున్నామా?